బైబిల్ తీయండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 16వ చరణాన్ని మనం చదువుకుందాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవర్తనలను హింసించుచు రాగా వినపడదండి? స్త్రీలలో ఎవరైనా చదవండి. జాగ్రత్తగా వినండి. ఆలోచించండి. సర్వశక్తి గల దేవుడు ఇక్కడ పలికే మాటలు కొంచెం మనసును పెట్టండి. నివారింప సౌఖ్యము కాని దేవుని కోపము తన ప్రజల మీదకే వచ్చెను. మళ్ళీ చెప్తున్నాను, నివారింప సౌఖ్యము కాని దేవుని కోపము తన ప్రజల మీదకే వచ్చెను. ఆలోచించండి, దేవుడికి ఎందుకంత కోపం వచ్చింది? ఎవ్వరూ ఆపలేనంత కోపం, దేవుని కోపం తన ప్రజల మీదకే వచ్చిందట. తన్ను ఆరాధిస్తున్న ప్రజల మీదకే వచ్చిందట. ఎందుకు వచ్చింది అని గనుక మనం అడిగితే అక్కడ రాయబడిన మాట ఎగతాళిని బట్టి. దేవుని దూతల్ని ఎగతాళి చేయటం, సేవకులను ఎగతాళి చేయటం, ప్రవర్తనలను ఎగతాళి చేయటం, అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలే ఎగతాళి చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ ఎగతాళిని చూసిన దేవుడు ఏమండి, నివారింప సౌఖ్యం కాని కోపంతో తన ప్రజల మీదనే కోపాన్ని చూపించాడు. నేను అడుగుతాను, నివారింప సౌఖ్యము కానంత కోపం తన ప్రజల మీద చూపించడానికి కారణం ఎగతాళి చేయటం. ఏంటిదండి? ఎగతాళి చేయటం. ఈరోజున అంశం, ఆత్మీయుడు ఈ పని చేయకూడదు. ఇది ఒకసారి అనండి ఆ మాట. ఆత్మీయులు ఈ పని చేయకూడదు. నివారింప సౌఖ్యం కానంత కోపం దేవునికి రావడానికి గల కారణం, తన ప్రజల మీదనే, తను ఆరాధించే బిడ్డల మీదనే ఆయన కోపాన్ని చూపించడానికి గల కారణం ఎగతాళి. బాగా ఆలోచించండి. ఎగతాళి చేయటం బట్టే దేవుడు అంత కోప్పడ్డాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధులకు అర్థం కానిది ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్నాం, లోకస్తులు చేసిందే మనం చేస్తున్నట్లు ఉంది కొంత. ఎలాగో చెప్తాను. ఒక వ్యక్తి మానసికంగా ఇంట్లో బయట పడున్నాడు. ఆత్మీయుడు ఆ వ్యక్తిని చూసి ఏమనుకోవాలి అంటే, దేవుని ప్రేమను బట్టి మాట్లాడుకోవాలి. లోకస్తుడు అంటే వానికి ఆ అనుభవం వేరు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. సరే, నువ్వు దేవుని బిడ్డగా భక్తి చేస్తూ కూడా లోకస్తుల్లాగా ఆలోచించి మాట్లాడొచ్చా? నోరిప్పి చెప్పండి కదా. అందుకే మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధులు ఆత్మీయుడు ఈ పనులు అస్సలు చేయకూడదు. 3 విషయాలు గుర్తు చేస్తాను. ఏంటండి? ఒక ఆత్మీయుడిగా దేవునికే కోపాన్ని పుట్టించిన విషయం ఏదైనా ఉందంటే ఎగతాళి. దేవుని బిడ్డగా నేను ఉన్నాను, ఆయనకి కోపాన్ని పుట్టించే పని నేను చేయకూడదుగా అమ్మా. ఆయన ఉగ్రత నా మీదకి వచ్చేంత పని నేను చేసుకోకూడదు కదా. మరి ఏం చేయాలి అంటే, ఎగతాళి అనేది మంచిది కాదు. 3 విషయాలు చెప్తాను. మొదటిది, ఎగతాళి చేయకూడదు. 2, అపహాస్యం ఆడకూడదు, అపహాస్యం. 3, కించపరచకూడదు. అర్థమైందా అండి? ఏంటండి? దేవుని బిడ్డలమైన మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఏదో ఒకసారి అన్నమాట. ఒక ఆత్మీయుడు ఎవరిని
నోరిప్పి చెప్పండి. ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేయటం అంటే ఎలాగో నేను గుర్తు చేస్తాను. కడగబడిన పాత్ర దేవుని చేతిలో వాడబడుద్ది. నేను చెప్పే ఈ విషయాలు ఒకవేళ మీలో ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి ఆ స్థితి నుంచి బయటపడి కడగబడిన వారై తిరిగి వెళ్ళండి. ఎవరు దేవదూతలు లేరు ఇక్కడ. కనుక ఆత్మీయులమే ఆ రోజు తన ప్రజల మీదకే ఉగ్రత దిగి వచ్చేలా అంత కోపం ఆయనకి ఎందుకు వచ్చింది? తన ప్రజల మీద కూడా కనికరం చూపలేదు. ఎందుకంటే ఎగతాళి. సరే, మొట్టమొదటిగా పరిశుద్ధులు ఆత్మీయులు ఈ పనులు చేయకూడదు. మొదటిది ఎగతాళి చేయకూడదు. ఏం చేయకూడదండి? ఇప్పుడు చెప్పు, నిన్ను వర్ణించుకొని చెప్పు. నేను ఇంకొకసారి ఎలాగో చెప్తాను. మొదటిది ఎగతాళి చేయటము అని అంటే ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో ఇస్మాయేలు ఇస్సాకును చూసి పరిహాసం ఆడుతున్నాడట. ఏ హాసము? పరిహాసం ఆడుతున్నాడు. ఎగతాళికి మరొక పేరే పరిహాసం. శాంతంగా ఉన్న షారా గారు కూడా కోపంతో ఊగిపోయింది. అంటే ఎంతటి వ్యక్తినైనా రేపేది, బాధ కలిగించేది, నొప్పి కలిగించేది ఏదైనా ఉందంటే ఎగతాళి. సరే, ఒక ఆత్మీయులుగా మనం ఎగతాళి చేయొచ్చా అంటే చేయకూడదు. కానీ కొందరు చేస్తున్నారు కదా. నెంబర్ 1 విషయం, దైవగ్రంథ ప్రకారం లోపాన్ని చూసి ఎవ్వరిని ఎగతాళి చేయొద్దు. ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఒకలా ఉన్నారా? చెప్పండి. లోకంలో ఉన్న మనుషులందరూ ఒకలాగా ఉన్నారా? 5 ఏళ్ళు సమంగా ఉన్నాయా? గట్టిగా చెప్పాలి. లోపాన్ని చూసి ఎగతాళి చేయకండి. చదువు లేకపోవచ్చు, మాట్లాడటం చేత కాకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పని చేయటం రాకపోవచ్చు. ఏమండి, లోకరీతిగా ఏదో ఒక లోపం ఒకవేళ వ్యక్తిలో ఉంటే అటు సంఘానికి వచ్చే బిడ్డే కానీ లోకంలో ఉన్నవాళ్లే కానీ అలాంటి వారు ఎవరైనా లోపం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళను చూసి దయచేసి ఎగతాళి చేయొద్దు. అర్థమైందో లేదో? లోపాన్ని చూసి ఎగతాళి చేయొద్దు. ఎందుకు ఎగతాళి చేయకూడదండి? ప్రతి ఒక్కడిలో లోపం ఉంది. భౌతికంగా, శారీరకంగా కనపడే లోపాలను చూసి కొందరు ఎగతాళి చేసి మాట్లాడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు లేరా? దయచేసి గమనించండి. ఎవరిలో లోపం మీకు కనపడ్డా నిజమైన ఆత్మీయుడిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, కానీ ఎగతాళి చేయొద్దు. ఒకవేళ నువ్వు ఎగతాళి చేస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అర్థమైంది కదండి? ఒకటి, లోపాన్ని చూసి, గట్టిగా చెప్పండి, అది ఎవరిలో ఏ లోపం ఉందో కదా మీకు తెలిసింది. మీరేం చేయాలి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. లోపం ఉంది కదా అని చెప్పి ఎగతాళి చేస్తూ చూడొద్దు. నెంబర్ 2, దైవ గ్రంథ ప్రకారం కొందరి పరిస్థితిని చూసి ఎగతాళిగా మాట్లాడకండి. బళ్ళు వాళ్ళు అవుతాయి, మౌరిపుర వాళ్ళు అవుతాయి. కొద్ది రోజులు కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొద్ది రోజులు అంతా వ్యతిరేకం అవుతుంది. కొందరి పరిస్థితిని చూసి పొర్రపాటున మీరు ఎగతాళిగా మాట్లాడకూడదు. ఆలోచిస్తున్నారా? పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మీ పరిస్థితులు బాగుండి ఉండవచ్చు దేవుని దయలో. వాళ్ళ పరిస్థితులను చూసి ఎగతాళిగా మాట్లాడొచ్చా? కొందరు ఆత్మీయుల్లో ఈ పాపం ఉంది. లోపాన్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు మరికొందరైతే వాళ్ళ పరిస్థితిని చూసి ఎగతాళిగా మాట్లాడేవాడు మరికొందరు ఉన్నారు. ఆ రోజు
నివారింప సౌఖ్యము కానంత కోపం తన ప్రజల మీదకి రావడానికి గల కారణం ఎగతాళి. దేవుని పిల్లల మీద ఎగతాళి. ఈరోజు సార్వత్రిక సంఘంలో ఆత్మీయంగా ఎదిగే బిడ్డల్లో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. దయచేసి శుభ్రంగా శుద్ధీకరించుకుందాము గాక. లోపాలు చూసి ఎగతాళి చేయటం ఇక మానేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ స్థితిని చూస్తూ ఎగతాళిగా మాట్లాడకండి. భక్తుడు అంటాడు, నేను కూర్చుండుట, లేచుట, పండుకొండుట, పని చేయుట సమస్తము దేవుడు చూచుచున్నాడు అని. మరి వాళ్ళ లోపాన్ని చూసి, వారి పరిస్థితి బాగలేని కారణాన్ని చూసి ఒకవేళ నువ్వు ఎగతాళిగా మాట్లాడితే, ఎగతాళి చేస్తూ మాట్లాడితే తప్పు కదా. అర్థం చేసుకునేవాడే మనసు ఆత్మీయుడికి మాత్రమే ఉంటుంది. నా దేవుని కృప మీకు ఆ మనసు ఉండును గాక. ఎగతాళి చేసే గుంపు మన దగ్గర ఉండకూడదు. ఆలోచించుకోండి, చాలా అవసరం. ఎందుకు అవసరమో నేను చెప్తాను. ఇక 3వది వాక్యంలో రాయబడ్డట్టుగా, ఎవరైనా పడిపోతే లేదా ఎవరైనా కృంగిన స్థితిలో ఉంటే వాళ్ళను చూసి ఎగతాళిగా చూస్తూ వాళ్ళని ఎగతాళి చేయకండి. తన ప్రజల మీద కూడా కనికరం చూపలా దేవుడు. దానికి ఆయన కారణం ఏంటండి? ఎగతాళి. ఎవరైనా కృంగిన వారు ఉన్నారా? తలకాయ పైకెత్తుకో చూడరు. ఎవరైనా పడిపోయిన వాళ్ళు ఉన్నారా? పరిస్థితిని బట్టో, ఒంట్లో బలహీనతను బట్టో, ఇంట్లో సమస్యను బట్టో కొందరు ఏదో ఒక సందర్భాల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసి లోకస్తుల్లాగా మనము ఎగతాళి చేసేవారిగా ఉండకూడదు. ఒక ఆత్మీయ బిడ్డలుగా వారి లోపాన్ని చూసి, వారి పడిపోయిన స్థితిని చూసి వారు బాగుండాలి, లేదా ఆదరించాలి, లేదా చెయ్యందించాలనే ఆలోచన ఉండాలి. కానీ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎగతాళి చేసే మనసు మీకుందా? దేవుడు నీకు విరోధి. మళ్ళీ చెప్తున్నాను, లోపాన్ని చూసి, ఎవరిలో లోపమున్నా వాళ్ళ లోపాన్ని చూసి పొర్రపాటును మీరు ఎగతాళి చేయొద్దు. ఇటు నుంచి సౌండ్ రావట్లేదు. కొందరి పరిస్థితిని చూసి ఎగతాళిగా మాట్లాడొద్దు. కొందరు పడిపోయిన స్థితిని బట్టి, కృంగిన స్థితిని బట్టి నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళని చూసి ఎగతాళిగా చూడొద్దు, ఎగతాళిగా మాట్లాడద్దు. ఎందుకో చెప్పనా? ఆత్మీయులుగా మనకు అది తగదు. మనం ఏం చేయాలంటే తోటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనము ఎగతాళి చేసేవారమైతే ఆ రోజు తన ప్రజల మీదకి ఆయన కోపం దిగి వచ్చినట్లుగా మనల్ని కూడా వదలడు. ఒక ఆత్మీయ బిడ్డలుగా చెప్పుకుంటున్నాము, ఎదుటోళ్ళని అర్థం చేసుకుందేది ఒక దేవుని బిడ్డలుగా ఆలోచించాలి కదా. దైవ సంబంధమైన బిడ్డలుగా ఆలోచించాలి కదా. లోకస్తులాగా మీరు కూడా అలాగనే ఆలోచిస్తారా? దయచేసి అలవాట్లు మానుకోండి. ఎగతాళి దేవునికి కోపాన్ని పుట్టించే తత్వం. ఆత్మీయుడికి ఆత్మీయుడికి ఈ పని అస్సలు చేయకూడదు. ఏం చేయకూడదు? కొంచెం గట్టిగా. ఎగతాళి అంటే ఎట్లా చేస్తారు? 1, 2, దానికి ఇన్నోరు ఎప్పుడైనామా 3 ఎగతాళి చేస్తే ఏమైందంటే, ఆత్మీయ బిడ్డలకు కూడా కొందరికి రోగం ఉంది. కొంచెం కఠోరంగా అంటాను, క్షమించండి. అసలు ఎగతాళి చేయటానికి నీకేముందని? దేవుని ఎదుట తీర్పులోకి రాకుండా ఉండాలంటే, మళ్ళీ చెప్తున్నా, ఒక ఆత్మీయ బిడ్డగా 4 రోజులు బతికిన ఆత్మీయ బిడ్డగా బతకాలంటే ఎవ్వరిని ఎగతాళిగా చూడొద్దు, ఎగతాళిగా మాట్లాడొద్దు. ఓకే. 2వ విషయం, వాక్యం వినటానికి రాలమ్మ. 2 రాసుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. పోవచ్చుండగా వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని చేయగా
ఎస్. విన్నారా మాట? బేతేలుకు ఎలీషా వెళ్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్న చిన్నపిల్లలు, యవనస్తులు కాదండి, పసిబిడ్డలో బాలురు ఎలీషా వెళ్తున్న మార్గంలో ఉండి ఎలీషాకి బట్టతలు ఉంది. ఆ బట్టతలను చూసి వీళ్ళు ఏం చేశారంటే, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అన్నారు. అంటూ అపహాస్యం చేశారట. అపహసించిరి. ఏంచిరి? అపహసించిరి. శాంతంగా ఉండేవాడు కూడా కోపంతో మండిపడ్డాడు. దేవుని నామం పేరిట ప్రార్థన చేసి చేపించాడు. ఆడ ఎలుకబంటులు 2 అడవిలో నుంచి వచ్చి అతడు చూస్తుండగానే అతడు ఉంటున్న చెప్పిన మాటతోటే అడవిలో నుంచి వచ్చి బాలుర మీద పడి 42 బాలులను చంపి చీల్చేసినాయట. శాంతంగా ఉన్న ఎలీషాను కూడా కోపాన్ని, ద్వేషాన్ని రగిలించి వాళ్ళ చావుకు కారణమైంది ఏది? కొంచెం గట్టిగా. అపహాస్యము, అపహసించటము. అపహాస్యము అంటే హాస్యం. చెప్పండి. శాంతంగా ఉన్నటువంటి బిడ్డల మీదకి దేవుని ఉగ్రత, దేవుడు శావుకు చెప్పిన మాట పనిచేయడానికి గల కారణం ఏదైనా ఉందంటే అపహాస్యం. దేవుని బిడ్డలకు ఈ పని అస్సలు చేయకూడదు. ఏ పని? కొంచెం గట్టిగా. అపహసించొద్దు, అపహాస్యం చేయొద్దు. ఏంటండి దాని అర్థాలని చెప్తారా? నేను చెప్తాను. అపహాస్యము అంటే మనిషిని చూసి నవ్వుతూ మాట్లాడుకోవటం అపహాస్యమే. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, మీ కళ్ళ ముందు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి అటు వెళ్తున్నాడు. కళ్ళ చూస్తావు నన్ను, అటు వెళ్తున్నాడు. మీరు ఏ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోవాలి కదా. విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తిని చూసి వీళ్ళేం చేస్తారు అంటే ఆ వ్యక్తిని చూసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. అనొచ్చా? ఇదే అపహాస్యం అంటే. యోబు గ్రంథం 5:21 ఉంటుంది. నోటి మాటల చేత కలుగు నొప్పి. ఎదుటి వ్యక్తిని చూసి మీరు అపహాస్యం చేస్తే అతని మనస్సులో బాధ కలగొచ్చు, అతని హృదయంలో బాధ కలగొచ్చు, అతని జీవితం మీదనే బాధ కలగొచ్చు. కళ్ళు తెరిచి చూడు. ఒక వ్యక్తి అటు వెళుతున్నాడు, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకునేది ఏదో మీరు మాట్లాడుకోవచ్చు కదా. నేటి క్రైస్తవుల్లో కూడా ఈ దరిద్రం ఉంది. చర్చికి వచ్చి ఆత్మీయ బిడ్డల్లో కూడా ఈ దరిద్రం ఉంది. మీరు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ వ్యక్తిని చూసి మరలా నవ్వుకుంటూ మాట్లాడటం ఏంటండి? ఒక అపహాస్యం చేయటం ఏంటండి? మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడ్డలు ఈ పని అస్సలు చేయకూడదు. ఏం చేయకూడదు? ఒక మనిషిని చూసి, అటుగా వెళుతున్న మనిషిని చూసి నవ్వుతూ అపహాస్యం చేయమాకండి. ఎవరి తప్పులు వాళ్ళ ఒళ్ళో పడతాయి. తన ప్రజల్నే వదలలేదు ఆయన. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు? ఎందుకు అపహాస్యం చేయాలి? ముగించాను, బయలుదేరుతాను. ఏమండి? అపహాస్యం అంటే ఒక మనిషి అటుగా వెళుతున్న మనిషిని చూసి నవ్వుతూ మాట్లాడుకోవటం. అప్పుడు దాకా వీళ్ళకి నవ్వు రాదు. ఆ మనిషిని చూడంలో నవ్వొచ్చుద్ది, సైతానుగా నవ్వొచ్చుద్ది. ఇక నవ్వుతుంటుంది అన్నమాట. అది అపహాస్యం. ఆ రోజు బాలులను చీల్చి చంపడానికి గల కారణం, శాంతంగా ఉన్న ఎలీషా గారికి కోపం తెప్పించడానికి గల కారణం అపహాస్యం. అపహాస్యం మనిషి ప్రాణాలు తీయొచ్చు. అందుకే దేవుని బిడ్డల పొర్రపాటున ఎవరిని అపహాస్యంగా మాట్లాడొద్దు. ఈ భాష అర్థం కాదు కొందరికి. 2, అపహాస్యం అంటే లోపాన్ని చూసి నవ్వటం కూడా అపహాస్యమే. దేన్ని చూసి? నాకు పాట పాడటం రాదు,
నాకు నత్తుంది రియల్గా. నా అభిప్రాయం ఏంటంటే దేవుని స్తుతించాలని. నేను ప్రార్థనలో ఉండి ఆరాధన చేసుకుంటూ పాడుతున్నాను సంఘంలో, నాకు నత్తుంది. నాలో అది లోపం. నేను ఆ లోపాన్ని ఉన్నా సరే దేవుని స్తుతించాలని తాత్పర్యంతో నేను ప్రభువుని ఆరాధించుకుంటున్నాను. అది నీకు ఎలా కనపడదే కదా? అబ్బా ఈయనకి నత్తుండి కూడా పెద్ద, ఇది అపహాస్యం. ఎదుటి వ్యక్తుల లోపాన్ని చూసి నవ్వుతూ ఉన్నావంటే నిన్నేమనాలి? మళ్ళీ చెప్తున్నాను, తలే నిజంగా దేవుని బిడ్డగా బతకాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయుడు ఈ పని అస్సలు చేయకూడదు. కొద్ది రోజుల క్రితం ఒక వార్త, ఒక న్యూస్లో ఒక వార్త నేను చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది. మ్యారేజ్ అయింది, పెళ్ళైన 5-6 సంవత్సరాల వరకు ఏ డోకా లేదు. పెళ్ళైన 5-6 సంవత్సరాల తర్వాత ఆయనకి బట్టబుర్ర అయిందట, జుట్టు ఊడిపోయిందట. శుభ్రంగా బట్టబుర్ర అయిపోతే వాళ్ళ ఆవిడ గారు అత్తదట, నిన్ను పెట్టుకుని ప్రక్కన పెట్టుకుని నేను ఎక్కడికి పోయాను, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. పెళ్ళికి పోదామన్నా, పనికి పోదామన్నా, ప్రేరంటానికి పోదామన్నా, ఎటు పోదామన్నా, బండెక్కి పోదామన్నా నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అన్నట్లు తనకున్నటువంటి బట్టబుర్రను బట్టి భార్య అర్థం చేసుకోకుండా అపహాస్యంగా మాట్లాడటం మొదలెట్టింది. కట్టుకున్న భార్య అపహాస్యించడం తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోయింది. న్యూస్లో కూడా వచ్చింది. ఏమండి, అతను చావటానికి కారణం, చావు దాకా చావును కూడా ఇష్టపడి కోరుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఎగతాలంటదే, చెప్పాలి. అపహాస్యం, లోపం ఉంది మాట వాస్తవమే. ఆ మాత్రం దానికి నవ్వుతావా? ఎదుటి వారిని అర్థం చేసుకునే ఆత్మీయత నీలో ఏముంది? ఇక లోకస్తులు నవ్వుతారు ఈ విషయాన్ని చూసి, నువ్వు నవ్వుతున్నావు. నేనేమంటానంటే, లోకస్తులకి నీకు తేడా ఏముంది? ఇంకా అబ్బాయి ఉందంటావా? లోకస్తులకి నీకు సంబంధం రెండు ఒకటే కదా. మళ్ళీ చెప్తున్నాను, అపహాస్యించొద్దు. ఎదుటి వారిలో లోపం ఉండొచ్చు, రైట్, పని చేయలేకపోవచ్చు, ఇంకేదో లోపాలు ఉండి ఉండవచ్చు. ఆ లోపాలను చూసి అదేదో అన్నట్లుగా పెట్టేసి మీరు నవ్వుతూ మాట్లాడటం కూడా ఆ వ్యక్తిని అపహసించినట్లే. ఆత్మీయులరా, కొంచెం జ్ఞానంతో ఉండండి. కడగబడిన పాత్రవే గనుకైతే దేవుని చేతిలో ఉంటాం. ఆలోచించండి. అపహాసించే తత్వం నీలో ఉంటే, నాలో ఉంటే దేవుడు ఇష్టపడడు. మనమెవరు అంటే ఎదుటి వారిలో లోపాన్ని చూపించి నవ్వటానికి మనకేం అర్హత ఉంది? నీ ముఖం నువ్వు చూసుకుంటే సరిపోదు కదా. బయట వాళ్ళ ముఖం చూసి వెక్కిరించాల్సిన దౌర్భాగ్యం నీకెందుకు? అందుకే నేను అంటాను, ఎవరిలోనైనా లోపం ఉంటే దయచూసి లోపాన్ని చూసి నవ్వకండి. నాకు తెలిసిన ఒక చోటు కూడా ఒక తల్లిగారు ఉంది. ఆ తల్లిగారు ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో ఒక పిచ్చివాడు ఉన్నాడు అని, క్షమించిన అంటున్నానండి. ఆ పిచ్చివాడిని చూసి ఇట్లా చేస్తున్నాడు ఏంటి, అట్లా చేస్తున్నాడు ఏంటి, అట్లా ఇట్లా అని చెప్పి కనపడ్డప్పుడల్లా ఆ పిల్లని చూసి నవ్వేది. విచిత్రమైన చెప్పమంటారా, ఆమె గర్భాన్ని కూడా అలాంటి వాడే పుట్టాడు. రెయ్యం బొగులు అప్పుడు నవ్వింది, ఇప్పుడు రెయ్యం బొగులు ఎడుతుంది. కారణం ఏంటి? లోపం ఉంది. ఏదో బలహీనతను బట్టో, మైండ్ మెడిసిటీ సరిగ్గా లేకనో బలహీనుడు అయిపోయాడు, లోపం ఉంది, సరిగ్గా లేడు. ఏమండి, అది పట్టుకొని నవ్వటం, వెక్కిలి నవ్వటం, ఇట్లా చేస్తాడేంట నవ్వటం, ఆ ఎగతాళి, ఆ స్వభావమే ఆమెలో ఉండటం బట్టి ఆమె గర్భంలో కూడా అట్టాటి బిడ్డే పుట్టాడు. ఎంత ఘోరమండి! ఒక ఆత్మీయ బిడ్డలుగా అపహాసించకూడదు. ఎలీషా అంతటి వారి గారికి కోపం వచ్చిందంటే అపహాస్యం ఎంత గొప్ప ప్రమాదమో. ఏమండి, అటుగా వెళుతున్న మనుషుని చూసి మీరు నవ్వుతూ మాట్లాడుకోవటం అపహాస్యం చేసినట్టే. ఎదుటి వారిలో లోపాన్ని చూసి మీరు నవ్వటం కూడా. అమ్మ నిద్రపోతుందిగా, ఎవరిని లేపాలి నేను? 3, వారి పరిస్థితిని చూసి నవ్వటం కూడా అపహాస్యమే. ఎవరి పరిస్థితిని? ఎదుటివారి పరిస్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, ఎలా ఉన్నాయో వాళ్ళకే తెలుసు. వాళ్ళని చూసి నువ్వు కూడా చెప్పండి. హాస్యం. మనకి నోరు ఉండటే సాలిక,
ఎవరు బయట వాళ్ళు ఏడుతుంటే మనం పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతుంటాం. మళ్ళీ దేవుని బిడ్డలో మరి దేవదత్తుకు దగ్గరగా ఉన్నట్టు బిల్డప్. ఏమండి, దైవ గ్రంథ ప్రకారం ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని చూసి అపహాస్యంగా నవ్వుకోవటం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. ఏ గడియని ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఎవరి తప్పులు ఒప్పులు అయినా ఆయన తన బిడ్డల ఒళ్ళో వేస్తాడు. కాబట్టి అపహాస్యం చేయకూడదు. మన కళ్ళ ముందు ఎందరో ఉంటారు, జ్ఞానం తక్కువ వాళ్ళు ఉంటారు, జ్ఞానం కల్లో ఉంటారు, రకరకాల లోపాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనలోనే మన ఇంట్లోనే ఉండి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి అపహాస్యంగా నవ్వుకోవటం, అపహాస్యంగా మాట్లాడి నవ్వటం, వారి లోపాలు చూపించి నవ్వటం. దేవుని బిడ్డలు ఆత్మీయులు ఈ పని అస్సలు చేయకూడదు. ఏం చేయకూడదు? లేరంటారా మీలో? తన ప్రజల మీదకి నివారణ చెయ్యలేనంత దేవుని ఉగ్రత దిగి వచ్చింది. బయట వాళ్ళ మీద కాదు, ఆయన పిల్లలను ఆయన ఆరాధించే బిడ్డల మీదకే వచ్చింది. కారణం ఏంటండి? ఒకటి ఎగతాళి చేశారు. 2 ఇక్కడ దేవదత్తులు ఎవరు లేరు, మాట్లాడారు. నెంబర్ 3 ఇక 3వది కించపరచకూడదు. ఏం చేయకూడదమ్మా? మీరు నాకు సపోర్ట్ చేస్తే త్వరగా ముగిస్తాను. ఏం చేయకూడదు? కించపరచడం అంటే నేను చెప్తాను నేనండి. కించపరచటము అని అంటే ఇంట్లో కానీ ఇంటి బయట కానీ, భర్తనే కానీ భార్యని కానీ, ఇంట్లో వాళ్ళు కానీ ఆత్మీయులు కానీ ఎవరినైనా కానీ చులకనగా మాట్లాడటమే కించపరచటం. చులకన చేసి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం. నా తల్లి, అమ్మా, కించపరచడం అంటే తెలుసు కదా ఎట్లా? చులకన. ఏంటమ్మా? ఎవరమ్మా? అమ్మా, చులకన. ఎదుటి వాళ్ళు చూస్తే నీకంత చులకన అయిపోయారా? క్షమించు, నేను ఇలా అంటున్నానండి. ఒక దేవుని బిడ్డగా ఆలోచించిన తత్వం ఎక్కడికి పోయింది నీకు? ఎదుటి వ్యక్తిని చులకన చేయటానికి ఏముందని మనం చులకన చేయాలి? నీకు జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ప్రార్థన శక్తి ఉండొచ్చు, ఏమైనా ఉన్నాయి. కానీ తోటి వ్యక్తిని చులకన చేసే స్థాయి నీది కాదుగా. మాట్లాడరు? నీకు ఎంత బలమైనా ఉన్నాయి, బలహీనను చూసి చులకన చేయకూడదు కదా. ఒకవేళ నువ్వు చులకన చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఎదుటి వ్యక్తిని కించపరిచిన దానితో సమానం. నువ్వు ఆ వ్యక్తిని కించపరుస్తున్నావు, దేవుడు చూస్తూ ఊరుకోడు. అన్నా, నేను ఇక ముగించాలి. తాయిపాకిత్తు అమ్మా కించపరచడం అంటే మొదటిగా చులకనగా లేరంటారు అలాంటి వాళ్ళు. ఇక్కడ ఏం చూసుకొని ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడుతున్నారు? తప్పు అంటలేదు నాన్న. ఆత్మీయుడికి ఈ పని అస్సలు చేయకూడదు, ఈ పని అస్సలు రాకూడదు, ఈ పని చేయకూడదు. ఆత్మీయుడు ఏంటి ఆ పని? చులకన చేయకూడదు ఎవరిని. పక్కనున్న వారినైనా, ఆత్మీయులైనా, ఇంట్లో వారినైనా, సందులో ఉన్న వారిని ఎవరినైనా చూసినప్పుడు పొర్రపాటును చులకన చేసి వల్ల ఏమైద్దండి? అంత చులకనగా పడుతుందా నీకు కదా? ఏమండి, లేరు అటువంటి వాళ్ళు? నీకు తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వివేచన ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నీకు లేని వాళ్ళు చూస్తే నీకు అంత చులకన ఎందుకు? ఒక ఆత్మీయ బిడ్డకు ఉండే లక్షణం అదేనా? ఎదుటి వ్యక్తిని చులకన చేస్తున్నావంటే ఆ వ్యక్తిని కించపరుస్తున్నావు నువ్వు. దేవుడు ఊరుకోడు. ఆత్మీయుడికి ఈ పని అస్సలు, ఈ లక్షణాలు అస్సలు ఉండకూడదు. ఇక 2వది విలువ లేకుండా మాట్లాడటమే కించపరచడం అంటే. ఏమి లేకుండా? విలువ కొంతమంది చూడండి, విలువ లేకుండా మాట్లాడేవాళ్ళు లేరా? ఎవరిని చెప్పండి కదా? కొంచెమైన విలువ ఇవ్వరా? నేను చెప్తాను, ఎవరికి ఉండే విలువ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో 5 వేళ్ళు చూడండి ఒకసారి. మీకు వందనాలు, బయలుదేరినా? ఇదిగో చూడండి, ఈ వేలుకు విలువ ఉందా లేదా? ఉందా? మరి దీనికో, దీన్ని ఏమంటారు? దీనికి విలువ ఉందా? మరి ఉందా? దీన్ని ఏమంటారు? దీనికి విలువ ఉందా? దీన్ని ఏమంటారు?
మరి చిన్నదానికి విలువ ఉందా? ఉందా? దీన్ని ఏమంటారు? దేనికి విలువ లేదు చెప్పండి. కదా, నీ తోటి వారిని చూసి విలువ లేని వారిగా ఎందుకు మాట్లాడుతున్నావు? కడుపులో కాస్తైన భయం ఉండాలి. తోటి వారిని చూసి విలువ లేని వారిగా ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకుండే విలువ వాళ్ళకు ఉంది. ఎవడు విలువ తక్కువగా బ్రతకట్లా, దేవుడు విలువ తక్కువగా ఎవరిని చేయలా. ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే దేవుడు చేశాడు. కనుక విలువ లేని వారిగా చూడకండి. ఈరోజు పరిస్థితులు బాగలేదనో, చితికిపోయారనో, ఇబ్బందుల్లో ఉన్నారనో, శోధనలో ఉన్నారనో, పైకి రాలేకపోతున్నారనో, సంథింగ్ ఏదైనా కానీ, ఒకవేళ వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళని మీరు కించపరచాలనుకొని విలువ లేని వారిగా మాట్లాడితే జాగ్రత్త. ఆత్మీయుడిగా నీకుండే అర్హత ఏంటో గుర్తుపెట్టుకోండి. మా ఎదుట వ్యక్తిని విలువ లేని వారిగా పొర్రపాటును మాట్లాడొద్దు. చెప్పండి, ఏ ఏలుతు కరెక్ట్గా దేనికి విలువలే చెప్పండి. ఉందా? నీ చుట్టూ ఉన్న మనుషులకి, ఆత్మీయులకి, ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి కూడా ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంది. నువ్వు పొర్రపాటున విలువ లేకుండా మాట్లాడితే మనసులు బాధపడతాయి. హృదయం మీద పడుద్ది దెబ్బ, మనసు మీద పడుద్ది దెబ్బ, భరించలేనంత నొప్పి కలుగుద్ది. ఆ వ్యక్తి నిన్ను ప్రేమించే దానికంటే ద్వేషించడం ఎక్కువ మొదలు పెడతాడు. కారణం ఏంటంటే నువ్వు విలువ లేకుండా మాట్లాడుతున్నా ఆ వ్యక్తిని. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని కూడా అవసరం తీరేసినట్టు తీసి అవతలేకండి. రేపటి రోజున ఆ వ్యక్తితో నీకు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మా అర్థమవుతుందా అమ్మా? కించపరచొద్దు. ఒక ఆత్మీయుడిగా నేను తోటి వారిని కించపరచకూడదు. కించపరచడం అంటే ఒకటి, బాగా చెప్పారు. 2, ఎవ్వరిని విలువలేని వారిగా చూడొద్దు. నీకేమైనా ఉన్నాయి, మరి పెరిగిందో లేదా, విలువైన వారిగా చూడండి. ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంది. కనుక అందరినీ విలువైన వారిగా చూడటం ఒక ఆత్మీయుడికే సాధ్యం. ఇక మూడవదిగా కించపరిచే వాడికి ఉండే మూడవ లక్షణం ఏంటంటే నవ్వుతూ మాట అంటాడు. అంటించటం అంటారు దాన్నే. ఏ స్వభావం? కడుపులో మాట డైరెక్ట్గా అనలేడు. తలపైకి చూస్తారా? డైరెక్ట్గా అనలేడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నవ్వుకుంటూ అంటించేస్తారు సిగ్గు లేకుండా. అంత కించపరిచే స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఏంటబ్బా ఏమండి, నవ్వుతూ అన్నాం లేని కవర్ చేసుకోవడానికా? నవ్వుతూ మాట జారుతున్నా, నవ్వుతూ మాట అంటిస్తున్నావంటే ఎంత ఎగతాళిలో వాళ్ళని చూస్తే నీకు అంత కించపరుస్తున్నావేంటి వాళ్ళని? నవ్వుతూ అంటించాల్సిన దౌర్భాగ్యం నీకు ఎందుకు వచ్చింది? అవునా? ముందు దేవుడి విషయం, నీ విషయం ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నీ సంగతి ఏంటి మరి? ఒక ఆత్మీయుడిగా, దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటే బైబిల్ చెప్తుంది, ఆత్మీయుడు ఈ పనులు అస్సలు చేయకూడదు. హల్లెలూయా చెప్పండి. 1, ఒక ఆత్మీయుడు ఎదుటి వారిని ఎగతాళి చేయకూడదు. 2, ఒక ఆత్మీయుడు తోటి వారిని అపహసించకూడదు. పళ్ళన్నీ బయట పెట్టమాకు. ఒక్కవేళ ఎదుటి వారి వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, జాగ్రత్త. 3, కించపరచకూడదు. ఎవరు? మాది నా బెట్టు నేనే. తన ప్రజల మీదకి నివారణ కానంత కోపం దేవుడు తెచ్చుకోవడానికి గల కారణం ఆయన బిడ్డల్లో ఈ లక్షణాలు ఉండబట్టే. ఆ రోజు వాళ్ళని వదల్లా, ఈరోజు నిన్ను నన్ను కూడా వదలడు. అందుకే 4 రోజులు బ్రతికిన దేవుని బిడ్డలా బ్రతకండి. హల్లెలూయా. భక్తి దేవునికి మెచ్చేదిగా ఉండాలి, కానీ దేవునికి రోషాన్ని, కోపాన్ని పుట్టించేదిగా ఉండకూడదుగా అమ్మా. సరే అండి, ఎగతాళి చేయటమైనా, అపహాస్యం చేయటమైనా, కించపరచటమైనా ఎవరికి ఉంటాయి? ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? సామెతల గ్రంథం
ఎవరిలో ఉంటాయో చూద్దాం. 21వ అధ్యాయం 24వ వచనం. మళ్ళీ ఒకసారి రిపీట్. ఎవరిలో అయితే హృదయ గర్వం ఉంటుందో వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఎవరిలో ఉంటాయి? సీరియస్గా చెప్పండి. కంటికి కనిపించి ఎంత గర్వం ఉంది చూడరా, నాకు వెళ్ళిపో చూడరా, మళ్ళీ అడుగుతాను ఇవ్వనని. కంటికి కనిపించని హృదయ గర్వం ఉంది. ఎందుకు? నాశనానికే. హృదయ గర్వం. ఒక చిన్న గర్వాన్ని చూపిస్తే పరలోకం నుంచి కిందకు పడదొస్తే సాతానుగా మారాడు వాడు. మన మీద ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. చిన్న గర్వాన్ని చూపిస్తే అక్కడ ఆయన స్థలములో అతను ఉన్నాయి కూడా బయటికి గెంటేశాడే. ఆయన బిడ్డలుగా పిలుచబడుతున్నాం, ఆయన బిడ్డలుగా దేవుని సందలు ఎదుగుతున్నాం. హృదయ గర్వం ఉండొచ్చా? హృదయ గర్వము అన్నిటికీ పోల్చాను. మనిషికి మాటకు గర్వం ఉంటుంది, చూపుకు గర్వం ఉంటుంది, ప్రవర్తనకు గర్వం ఉంటుంది, చేసే శాస్త్రాలకి ఎంత గర్వమో. మరి దేవదూతలాగా వచ్చి ముసుగేసుకొని ప్రభువా నువ్వే కాపాడయ్యా, దీవించయ్యా. ఎగతాళి చేసే స్వభావమైన, అపహాస్యం చేసే స్వభావమైన, ఈ కించపరిచే స్వభావమైన గర్వం ఉన్నోడికే ఉంటాయి. ఒకవేళ ఆత్మీయుడిగా నువ్వు ఎదుగుతున్న హృదయ గర్వం ఉంటే తప్పించుకోలేవు. మళ్ళీ చెప్తున్నా, కడగబడిన పాత్రగా నువ్వు తిరిగి వెళుదవుగాక. సరిదిద్దుకో. నాలో ఈ గర్వం ఉండుటను బట్టి నాకు ఈ స్థితి ఏమో, అందుకే గర్విస్తూ మాట్లాడుతున్నానేమో. ఏం చూసుకుని మనకి గర్వం? క్షమించండి ఇలా అంటున్నానని. ఎందుకు గర్వించాలి? మనం బలం ఉందని గర్వించాలా? జ్ఞానం ఉందని గర్వించాలా? ఆరోగ్యం ఉందని గర్వించాలా? ఏముందని గర్వం? ఒక్క క్షణం ఆయన కోప్పడితే ఏం మిగలదు మనకి, మనమే మిగలం. ముగించానమ్మా. నిద్రొత్తి పడుకో. ఎవరికి ఉంటుందమ్మా ఈ 3 లక్షణాలు? నాకు హృదయ గర్వం లేదు అన్నోళ్ళు చేతండి. నోరు ఆడుతున్నారు ఏంటి? చేయత్తమంటే ఇదే మానుకోమంది నేను. ఇదే. పోనీ నాకు హృదయ గర్వం ఉంది అన్నోళ్ళు చేతండి. నోరొద్దమ్మా, చెయ్యి పడితే చాలు, చెయ్యి ఆడితే చాలు, నోరొద్దు. ఏముంది? ఇంకొకసారి చెప్పు. సరే, ఈ హృదయం గర్వం కలిగినోడికి ఏమేమి ఉంటుంది? 1, 2 చేయత్తలేదండి, 3 ఎవరు? హృదయ. మీరు చేయత్తలేదమ్మా. హృదయ. క్షమించండి నేను అంటున్నానండి, తప్పించుకోలేరు. గర్వాంధులకు దేవుడు విరోధి. ఎవరు మీకు విరోధి? చెప్పండి నోరేసుకొని. గర్వాంధులకు దేవుడే విరోధి. నువ్వు ఇంత గర్వం పెట్టుకొని ఉంటే ఆయన బిడ్డకు ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఆత్మీయుడిగా ఆలోచించే స్వభావం ఏమైనా ఉందా? ఎందుకు ఇలా తయారయ్యారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయుడు ఈ పనులు అస్సలు చేయకూడదు, ఇవి ఉండకూడదు మనలో అసలు. మరి ఏం కలిగి ఉండాలి? బైబిల్ తిని 1 పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎదుటివారి ఎడల మనం ఏం ధరించాలంటే దీన మనస్సు. అంటే దాని అర్థం ఏంటి? ఎదుటివారి ఎడల తగ్గించుకో. అమ్మా చదివిన వరకు జాలి, కట్టాలు తీరిపోతున్నాయి కానీ ఏదో ఒకసారి చెప్పండి. ఎదుటివారి ఎడల మనము ఏం చేయాలమ్మా? తగ్గించుకోవాలి. ఎదుటివారి ఎడల మనము, ఇంకొకసారి చెప్పండి. ఒక చెయ్యి ఎక్కువే కానీ ఎక్కడ తగ్గుతాం మనం? మళ్ళీ దేవుని బిడ్డలు, మళ్ళీ దేవదత్తులం. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సంఘంలో అది లేదమ్మా, అనురాగం లేదమ్మా.
అదే చెప్తున్నాను ఇప్పుడు నా బాధ. చదువమ్మా. కలవారి హల్లెలూయా. ఆత్మీయుడికి ఉండే లక్షణాలు ఇలా చెప్తున్నాడు. ఎలాగ తెలుసండి? ఎదుటి వారి ఎడల నిన్ను తగ్గించుకో, నీ తోటి వాడిని ఘనుడుగా ఎంచు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా అమ్మా? సద్దినూరుకు జాలే అమ్మా. ఎదుటి వారి ఎడల నిన్ను నువ్వు తగ్గించుకో, నీ తోటి పక్కనున్న వ్యక్తి ఎదుట ఆ వ్యక్తిని నువ్వు గనుడుగా ఎంచు. గొప్పదండి, ఆత్మీయ బిడ్డండి, మంచి ఆత్మీయురాలండి, ప్రార్థనా పొర్రాలండి, దేవుని కృప కలిగిందండి అని ఆ వ్యక్తి ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఏమండి ఆ వ్యక్తిని ఘనపరచడం, ఎప్పుడైతే ఘనుడిగా చూడగలుగుతావో, ఇది ఆత్మీయులకు మాత్రమే ఉండే లక్షణం. నీకు లేదు కదా? ఆత్మీయులకు ఉండే లక్షణం ఇదే. ఎప్పుడు తగ్గించుకున్నా, ఎప్పుడు ఎదుటోడి కంటే నేను గొప్పదాన్ని గొప్పని చూపించుకోవడానికి గొప్పలకే పోతున్నావు తప్ప దీన మనసు ఎదుటి వారి ఎదురు తగ్గించుకునే తత్వం ఒక ఆత్మీయ బిడ్డగా నీకు లేకపోయేగా. ప్రక్కనున్న వ్యక్తి ఎదుటి నేను ఘనుణ్ణి గొప్పని అని పొగిడించుకోవడానికి తాత్పర్యం కలిగి ఉంటావు, కానీ ఆ వ్యక్తిని ఎప్పుడైనా ఘనుడిగా ఎంచావా? నువ్వు గొప్పోడిగా ఘనుడిగా ఉన్నావురా అని చెప్పి ఆ వ్యక్తిని ఎప్పుడు ఘనుడిగా పొగిడావా అంటే నీకు పొగడతలు, నేను పొగిడితే సంతోషం, కానీ నువ్వెవరిని పొగడవుగా? ఏమండి ఎదురత్నమ్మా? హృదయ గర్వం ఉన్నోడికి లక్షణాలు ఉంటాయి. ఆత్మీయ బిడ్డ మాత్రం ఎప్పటికప్పుడు ఎదుటి వారి ఎదుట తగ్గించుకోవాలి, ఎదుటి వ్యక్తిని ఘనుడిగా. ఇది ఆత్మీయ బిడ్డకుండే లక్షణం. ఆలోచించండి, తన ప్రజల మీదకి నివారణ చేయలేనంత దేవుని కోపం వచ్చింది. దానికి కారణం హృదయ గర్వం. ఒకవేళ మీలో హృదయ గర్వం ఉండుటను బట్టి ఎగతాళి చేస్తున్నావేమో, నీలో హృదయ గర్వాన్ని ఉన్నడు బట్టి అపహాస్యం చేస్తున్నామో, ఎదుటివాడు నీకు అట్లా కనబడుతున్నారేమో, లేక నీలో ఉన్న హృదయ గర్వాన్ని బట్టి ఎదుటివారిని కించపరుస్తున్నావేమో, ఈడెంత ఏమెంత అని. జాగ్రత్త సుమా, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, తప్పించుకోలేవు. నిజమైన ఆత్మీయ బిడ్డగా 4 రోజులు బ్రతికినా స్థిరంగా ఉండేలా దేవుడు కృప చూపుతాడు. ఆత్మీయ బిడ్డగా బ్రతుకుదాం. చేతులు ఎత్తి చెప్పిన వాళ్ళే లేరు. 4 రోజులు బ్రతికిన ఆత్మీయ బిడ్డగానే బ్రతుకుదాం. ఒకవేళ ఈ లోపాలు మీలో ఉంటే కడిగేసుకోండి, కడగబడిన పాత్రగా తిరిగి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని, కడుపులో భయం ఉంచుకొని, ఎదుటి వాళ్ళ వ్యక్తితో ఎదుటివారి విషయంలో మనం తలదొర్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఒక ఆత్మీయ బిడ్డగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు సంతోషపడతాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో, మలాకీ గ్రంథంలో ఉంటుంది, 1-2 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చెవియొగ్గి నేను ఆలకిస్తాను అని అన్నాడు. అది కూడా పక్కెమ్మటోళ్ళ గుసగుసలే నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు మౌడు బగిలిపోతుంది. మళ్ళీ అర్థం కాలే వాళ్ళకి. దేవుని బిడ్డలుగానే బ్రతుకుతాం. పళ్ళు కూడా రావట్లేదు, అమ్మ నోరిప్పి ఆమెను కూడా రావట్లేదు. ఇది ఎక్కడ మేడమా? 4 రోజులు బ్రతికిన దేవుని బిడ్డగా బ్రతుకుతాం. ఆలోచించుకోండి. ఎగతాళి ఆత్మీయ బిడ్డకి పని చేయకూడదు. అపహాస్యం ఆత్మీయ బిడ్డ ఈ పని చేయకూడదు. కించపరచటం ఆత్మీయ బిడ్డ ఈ పని చేయకూడదు. అసలు ఆత్మీయుడు ఈ పని చేయకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుని తీర్పు నీ మీదకి రాకమునిపే సంఘం ఎదుట నేను హెచ్చరిస్తున్నాను, నీ పాత్రను శుభ్రంగా కడిగేసుకో, ఆయన చేతులకు అప్పగించు. ఆయన తన అర్హమైన పాత్రగా వాడుకుంటాడు. లేదు నేను ఇట్టాగనే ఉంటాను, నేను రైటు, అందరు రాంగు, నేను మంచిదాన్ని, మిగతా వాళ్ళందరూ చెడ్డాళ్ళు అని పాపపు స్వభావం నీలో కలిగి ఉంటే తప్పించుకోలేదు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు అట్టి జ్ఞానంతో మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి.